ఐపీఎల్ 2026 మార్చి 28న స్టార్ట్ అవుతున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈ వీడియోలో మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళది ప్లేయింగ్ 11 ఎలాగ ఉండబోతుంది, స్ట్రాటజీస్ ఎలాగ ఉంటుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఆర్సీబీ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్గా 2026 ఐపీఎల్లోకి అడుగుపెడుతుంది. ఐపీఎల్ 2025లో మొదటిసారి 17 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ అయ్యారు. అదే ఫుల్ ఎనర్జీతో, అంతే ఎక్స్పెక్టేషన్తో ఈసారి కూడా ఐపీఎల్ 2026 స్టార్ట్ చేయబోతున్నారు. ఆర్సీబీకి మొదటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో ఉండబోతుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. అయితే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మీద గెలవాలంటే పక్కా ఈ ప్లేయింగ్ 11తో వెళ్ళాలి. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి చేజింగ్ చేసే వాళ్ళకి సింపుల్గా ఉంటుంది. ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూస్తే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, రజత్ పతిదర్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, రోమరియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జాకోబ్ డఫీ ఇంపాక్ట్ ప్లేయర్గా పడికల్ వస్తాడు. ఈ ప్లేయింగ్ 11తో వెళ్తే పక్కా ఎస్ఆర్హెచ్ మీద గెలుస్తారు. ఒకసారి ఆర్సీబీ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడైతే వాళ్ళ బ్యాటింగే వాళ్ళకి స్ట్రెంత్ అనిపిస్తుంది. పవర్ఫుల్ హిట్టర్స్, మ్యాచ్ని తిప్పేసే బ్యాటింగ్ లైనప్ ఉంది. ఆ బ్యాటింగ్ లైనప్ చూస్తే విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఫిల్ సాల్ట్ అంతగా ఫామ్లో లేడు, కానీ ఈ ఐపీఎల్తో ఫామ్లోకి వస్తాడని అనిపిస్తుంది. ఇంకా వెంకటేష్ అయ్యర్ని 7 కోట్లు పెట్టి కొన్నారు. డొమెస్టిక్ క్రికెట్లో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. కెప్టెన్ రజత్ పతిదర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా టీమ్ డేవిడ్ భారీ సిక్స్లు కొట్టే సత్తా ఉన్న ప్లేయర్. రొమారియో షెఫర్డ్ టీ20 వరల్డ్ కప్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. అదే ఫామ్ కంటిన్యూ చేస్తాడు. కృణాల్ పాండ్యా మంచిగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ సపోర్ట్ ఇస్తాడు. ఇంకా లాస్ట్గా పడికల్ డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇంకా వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ బౌలింగే. ఎందుకంటే జాష్ హాజ్ల్వుడ్ ఇంజరీ కారణంగా 2 మ్యాచ్లు ఆడటం లేదు. అందుకే బౌలింగ్లో వీక్ ఉందని అనిపిస్తుంది. మరియు స్లో బాల్స్ వేసే యష్ దయాల్ కూడా ఇప్పుడు టీంలో లేడు. ఇప్పుడు మెయిన్ బౌలర్స్ ఉన్నది ఎవరంటే భువి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇంకా స్పిన్నర్స్ సుయాష్ శర్మ, జాకోబ్ డఫీ బౌలర్. ఆల్రౌండర్ విషయానికి వస్తే షెఫర్డ్, కృణాల్ పాండ్యా ఉన్నారు. ఇంకా ఆర్సీబీ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే అదేమిటంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఆల్మోస్ట్ అందరూ పవర్ హిట్టర్స్ ఫామ్లో కూడా ఉన్నారు. కాబట్టి ఆర్సీబీ టాస్ గెలిచి మొదటిగా బ్యాటింగ్ తీసుకోవాలి. బ్యాటింగ్ తీసుకొని సర్టెన్ స్కోర్ బోర్డు మీద పెడితే సెకండ్ బ్యాటింగ్కి వచ్చిన ఎస్ఆర్హెచ్ టీం ప్రెషర్లో వికెట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఇన్ కేస్ టాస్ ఓడిపోతే ఎస్ఆర్హెచ్ టీం మొదటిగా బ్యాటింగ్ చేస్తే ఆఫ్ స్పిన్తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ టీ20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ చాలాసార్లు అవుట్ అయ్యాడు కాబట్టి. ఇదే ఆర్సీబీ స్ట్రాటజీస్. పక్కా ఈ విధంగా వెళ్తే కన్ఫామ్గా మ్యాచ్ గెలుస్తారు. ఐపీఎల్ 2026లో మంచి స్టార్ట్ ఇచ్చి ఫుల్ కాన్ఫిడెన్స్తో టోర్నమెంట్ మొత్తం ఫుల్ జోష్లో ఉంటారు. మరి ఈ వీడియో చూసిన తర్వాత ప్లేయింగ్ 11లో ఏమైనా చేంజెస్ చేయవచ్చా లేదా కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.